హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మీరు ఇప్పుడు ఒక పాడుబడ్డ నూతులు చూస్తున్నారు. ఇదివరకంటే నూతులు చాలా ఉండేవి, మనకి తెలిసాయి. కానీ ఆ నూతులన్నీ ఇప్పుడు మాయమైపోయి ఏకంగా బోరుబావులు వేస్తున్నారు. రైతులకి కాస్త సుఖం అనిపిస్తుంది. ఇప్పుడు బోరులోంచి నీరు వస్తున్నాయి, చక్కగా పండిస్తున్నారు. చూడండి, ఇది పాడుబడ్డ బావి. బావిలు కూడా చాలా తగ్గిపోయినాయండి, అక్కడక్కడ మాత్రం ఉన్నాయి. ఆ బావిలో ఇంకొక చిన్న బావి ఉండేది ఇదివరకు. బోరు బావిలో బోరు, మళ్ళీ ఆ బోరుకి ఒక చిన్న బావిలాగా చేసి దాంట్లో బోరు. చూడండి ఎలా ఉందో. అది చూసారా ఫ్రెండ్స్, మన రైతులు ఎంతో కష్టపడి ధాన్యాన్ని కానీ పొగాకు మొక్కజొన్న రేయనక పగలనక ఎండనక వాననక ఎంతో కష్టపడి పండిస్తే తప్ప రైతు మన దగ్గరికి చేరవేదేది. మనం తినాలంటే రైతు పడే కష్టానికి దానికి వెలకట్లేమండి. అజ్ఞనక వాననక కూడా రైతులు ఎంతో కష్టపడాలి ఫ్రెండ్స్. పెడితే వచ్చేస్తుంది. ఇప్పుడు చూసారా ఫ్రెండ్స్, పీసు పొట్టలో ఇప్పుడు పీసు ఉన్నప్పుడు ఇలా ఉంటాయండి. ఎలా ఉంటాయి పీస్తూ ఉన్నప్పుడు మనకు చెట్టుకి ఈ రకంగా ఉంటాయి మన చేలో. తోటలోకి వెళ్ళాలండి, మిరప తోటలోకి దారి ఇదేనా? ఇదో కానీ లేరా మొక్కజొన్న చేసి అవతల పక్కన కొబ్బరి తోట అవతలకి వెళ్ళాలా? కొబ్బరి తోటకి అవతలకి వెళ్ళాలా? బాంబు చూసారు కదా ఫ్రెండ్స్, మన రైతు పడే కష్టానికి మనం వెలకట్టలేము, ఇల్లు కట్టలేము. మనం తినే ధాన్యం కానీ ఏదైనా సరే రైతు కష్టించి మరి పండిస్తేనే మన దగ్గరికి చేరుతుంది ఫ్రెండ్స్. మరి రైతుని ఎప్పుడు కూడా మనం గౌరవించాలి. రైతు కష్టానికి తగినంత పరిపాలన గవర్నమెంట్ ఇస్తేనే రైతు వ్యవసాయం చేయగలడు. రైతుకి వెలకట్టలేము మనం ఎవరం కూడా. కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఒక కష్టపడి పనిచేసే రైతు మాత్రం ఈ ప్రపంచంలో అంతమించి ఎవరూ లేరు. మీరు అడిగారని ఇప్పుడు అంతకుముందు పాత బండిలో విట్టు దానికి ఉండేది కదా తాళం చెయ్యి. అసలు ఎవరు కాదు ఎత్తుపోయాడు, మళ్ళీ 3000 పెట్టుకుని వచ్చి మళ్ళీ ఇది బండి కొన్నాక. చూశారు కదా ఫ్రెండ్స్, ఎలా ఉన్నాయి మొక్కజొన్న పొత్తులు. ఓకే ఫ్రెండ్స్, రైతులందరూ బాగుండాలి, రాజ్యం బాగుండాలి, మన పల్లెటూళ్ళు అలాగే మన రాష్ట్రం బాగుండాలని కోరుకుందాం ఫ్రెండ్స్. మీ అందరూ కూడా శ్రీరామ రక్ష. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్.